ఎంతసేపు రావడానికి? ఎవరు చూడకుండా రావాలి కదేరన్నా. ఇటీ ఆడు సరే గాని ఈడు చూడు, రెడ్డిని చూస్తేనే పోసుకుంటాడు. ఈడు రెడ్డిని చంపడానికి మనకు తోడు. రేయ్ తొందరగానే. అయినా నువ్వేంద్రా రెడ్డిని చంపుతానని ఆడిని చంపొచ్చినావు. ఆడు ఇప్పుడు ఇంకా జాగ్రత్త పడిపోడు, చంపడం కష్టం అయిపోతలా. నిజమేరా, మన పైన అనుమానం వచ్చిందో ఇంకంతే, అంతసేత జాగ్రత్తగా ఉండాలా. అప్పుడు దాకా ఆడ బతుకుండాలి కదరా. ఆ పోలీసులతో కూడా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఏం గవర్రాజు, జైలు నుండి ఏదైనా రావడం? అవునయ్యా. ఏం కుంటుతా ఉండవు? జైలు నుంచి వచ్చేటప్పుడు కాలి మీద బండపడి ఉండదులే. బాగా సితికినట్టుండదే. సర్లే కానీ ఏం తిట్ట వచ్చినావు? డబ్బులు కావాల్సి వచ్చి రెడ్డి గారిని అడిగితే ఇక్కడ తీసుకోమన్నాడు. అవునా, తీసుకో. ఆడ చూసాను నిన్ను. ఆసుపత్రిలో చూయించుకో. అట్నే చూపిస్తున్నాయా? పొలిమేరు గ్రామ ప్రజలకు నమస్కారం. ఇందు మూలంగా 50 మంది ప్రజలకు తెలియదు. అయ్యగారు వచ్చారు. దండాలయ్య. ఆ ప్రకారంబుగా సీతాదేవిని అపహరించినది రావణుడిని గుర్తించి గ్రహించిన హనుమంతుడు ఆ సందేశాన్ని శ్రీరామచంద్రుడికి చెప్పగా కోపోద్రిక్తుడైన శ్రీరామచంద్రుడు ఆ రాక్షస రావణుని సంహరించడానికి యుద్ధానికి బయలుదేరినాడు. నాయన సమరంలో ఉన్న అశ్వమేధమై బయలుదేరినాడే, సమరంలో ఉన్న అశ్వమేధమై బయలుదేరినాడే. ఎవడ్రా నువ్వు? నేనెవరో చెప్తా గానీ ముందు నేను అడిగింది చెప్పు. ఎవడ్రా నువ్వు? నా కొంపగా వచ్చి నన్నే దబాయిస్తాడు. ఇందులో ఉండేది ఎవరో చెప్పు. అది నేనే. అది తెలిసే వచ్చా గానీ ఈడెవరో చెప్పు. ఈడికి రెడ్డికి సంబంధం ఏంది? ఆడు రెడ్డి కుడి భుజమయ్యా. అయినా రెడ్డి అని ఎప్పుడో చంపేసినాడు కదా. ఎందుకు రెడ్డి అన్నట్టు చంపినాడు చెప్పు. అసలు ఏం జరిగిందంటే అయ్యా, రే ఈరాసామే, అయ్యా రెడ్డి గారి మనుషులు ఎవరో చంపినారంట. వెళ్ళండి, పనులుంటాయి. ఏంటండయ్యా, మేము పని చేయడానిక వచ్చింది? వాళ్ళ సవాలు వీళ్ళ సవాలు మోయడానిక ఏంది? అయినా అన్ని మాకే చెప్తారు. ఏందిరా నోరులేస్తా ఉండదు? చెప్పిన పని చెయ్యాలా? రేయ్ శవమేగా, మోస్తే తప్పే ఉండదురా. పదండి. చాలే, బయలుదేరండి. రేయ్ రారా. సరే పో.